బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఇప్పుడే మనకు హైదరాబాద్ లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇంటి వద్ద తాండూరు పోలీసులు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేసేందుకు భారీ ఎత్తున పోలీసులు హైదరాబాద్ మణికొండలోని రోహిత్ రెడ్డి ఇంటికి పోలీసులు వచ్చారు. తాండూరు వికారాబాద్ కు చెందిన దాదాపు 50 మంది పోలీసులు చేరుకున్నారు. ఇంట్లో రోహిత్ రెడ్డి కొరకు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అక్కడే వీడియో తీస్తున్న ఇంట్లోని వ్యక్తుల చేతుల్లో నుంచి ఫోన్లను లాక్కున్న పోలీసులు రోహిత్ రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మణికొండలోని రోహిత్ రెడ్డి నివాసానికి వచ్చిన తాండూరు పోలీసులు రోహిత్ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయిన తాండూరు పోలీసులు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రోహిత్ రెడ్డి మీద కేసు నమోదు చేసిన తాండూరు పోలీసులు. నమస్తే. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాను ప్రజలకు ఏమీ చేయలేదని, ప్రజలు చాలా కోపంతో ఉన్నారని, మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెట్టిందని, ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే చెట్టుకు వేలాడదీసిందని ఆయన చాలా ఫ్రస్ట్రేషన్లో, అసహనంలో ఉన్నాడు. కాబట్టి కేసులు పెడుతున్నాడు, సతాయిస్తున్నాడు. ఈరోజు తాండూరులో చూస్తే ఎంత బాహాటంగా, నిర్లజ్జగా ఎన్నికల కోడ్ వయలేషన్ అవుతూ ఉన్నారు. మొన్న పోలింగ్ రోజు వార్డు నెంబర్ 23 పోలింగ్ బూత్లోకి బుయ్యాని శ్రీనివాసరెడ్డి గారు దూసుకొని పోయింది. 144 సెక్షన్ వైలేట్ చేసింది రోహిత్ రెడ్డి కాదు, శ్రీనివాస్ రెడ్డి. దాన్ని అడ్డుకోవడానికి రోహిత్ రెడ్డి వెళ్తే రోహిత్ రెడ్డి మీద 144 సెక్షన్ ఉల్లంఘనాన్ని కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. పోలీసులు చర్యలు తీసుకుంటామంటున్నారు. కౌంటింగ్ రోజు సాయంత్రం ఇంకా 5 వార్డుల ఫలితాలు రాకముందే, ఇంకా కౌంటింగ్ అవుతున్నప్పుడే బుయ్యాని మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గారు, డీసీసీ అధ్యక్షుడు దారాసింగ్, స్వప్న పరిమళ్, కరణం పురుషోత్తమరావు, రవిగౌడ్ వీళ్ళందరూ కౌంటింగ్ సెంటర్లోకి పోయింది. దారాసింగ్ గారు మీడియా మిత్రులతో మాట్లాడుతూ చెప్పిండు, డిఎస్పీ గారు పర్మిషన్ ఇస్తే లోపలికి పోయినామని. వాళ్ళని అడ్డుకోరు, వాళ్ళు లోపలికి పోయి బీఆర్ఎస్ అభ్యర్థుల ఫలితాలను తారుమారు చేసే చర్యలకు పూనుకుంటారు. కాబట్టి దాన్ని సేఫ్ గార్డ్ చేయాలనే ఉద్దేశంతో రోహిత్ రెడ్డి గారు అక్కడికి పోతే రోహిత్ రెడ్డి గారిని అలో చేయరంట పోలీసులు, ఎమ్మెల్యేని అలో చేస్తారంట. నేను పోలీసు అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, గౌరవ పోలీసు అధికారులారా, ఎన్నికల సంఘము, రాజ్యాంగం అందరికీ ఒకటే ఉంటుంది. ఎమ్మెల్యేకి పర్మిషన్ ఉండదు కౌంటింగ్ సెంటర్లో, ప్రధానమంత్రికి కూడా ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నా, కేవలం పోటీ చేసిన అభ్యర్థికి, ఎలక్షన్ ఏజెంట్కి, కౌంటింగ్ ఏజెంట్కి తప్ప ఎవరికి అనుమతి ఉంటుంది. అట్లాంటిది ఎమ్మెల్యే 6-7 మందితో కూర్చున్నాడు బాధాప్తా, ఆడ కుర్చీలు వేస్తుండ్రు వాళ్ళకు, ఆయన లోపల కూర్చుని ఫోన్ మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే. ఇది ఎక్కడి రాజ్యాంగం, ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం, ఇది ఎక్కడి కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన ఇది? సో ఇది ప్రశ్నించినందుకు ఈరోజు రోహిత్ రెడ్డి మీద ఇంకో 9 మంది మీద ఎఫ్ఐఆర్లు బుక్ చేశారు. బిఎన్ఎస్ఎస్ 173, 176 చట్టం కింద కేసులు బుక్ చేశారు. అది ఎనీవే మేము ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసినాం, అందరికి కంప్లైంట్ చేసినాం, ఆ కథ తేలుస్తాం. రెండోది ఏంటంటే న్యాయ పోరాటం చేస్తాం. అయితే ప్రధానంగా ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చింది, ఇక్కడ సిఐ గారు లేకపోతే డిఎస్పీ గారికి మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఏంటంటే ఇన్ని ఉల్లంఘనలు చేస్తున్న మనోహర్ రెడ్డి అండ్ కో, వాళ్ళ మీద, మనోహర్ రెడ్డి అనుచరులందరి మీద మేము ఎవరెవరి పేర్లు అయితే రాసినామో, కంప్లైంట్ ఇచ్చినామో, ఫోటోలు పెట్టినామో, మీడియా క్లిప్పింగ్లు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా క్లిప్పింగ్లు పెట్టినామో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. మీరు బిఎన్ఎస్ఎస్ 173, 176 చట్టం కింద, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ చట్టం కింద మీరు చర్యలు తీసుకోవాలని మేము పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినాం. దాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్కి, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కి, ఐజీ మల్టీ జోన్కి, జిల్లా కలెక్టర్కి, జిల్లా ఎస్పీకి అందరికి కాపీలు చేసినాం. దీన్ని వదిలిపెట్టాం. మాకు పోలీస్ అధికారుల మీద గౌరవం ఉంది, మాకు అధికార గణం మీద గౌరవం ఉంది. మా పోరాటం అంతా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే మీద, ముఖ్యమంత్రి మీద మాత్రమే. మీ తప్పుల్ని ఎండగడతాం. రోహిత్ రెడ్డి గారు ఎవరికి భయపడరు, బీఆర్ఎస్ పార్టీ ఎవరికి భయపడదని తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నదో. రేపు రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కర్రు కాల్చి వాత పెట్టాలని విజ్ఞప్తి చేస్తూ ఇస్తాను. జై తెలంగాణ. ఏంటంటే 173, 176 కింద పెట్టింది. దాంట్లో కొన్ని సెక్షన్స్ నాన్ అవైలబుల్ పెట్టిరు. వాళ్ళది ఏంటంటే 13 తారీఖు నాడు ఎఫ్ఐఆర్ చేసారు. పాపం పోలీసులు కూడా వాళ్ళ చేతులు కట్టేసారు, వాళ్ళు ఏం చేయలేరు. పైనుంచి ప్రెజరు,
ఈ రాష్ట్రానికి 4 ముఖ్యమంత్రులు ఉన్నారు. అనుముల రేవంత్ రెడ్డి ఉన్నాడు, అనుముల తిరుపతి రెడ్డి ఉన్నాడు, అనుముల కొండలరెడ్డి ఉన్నాడు, అనుముల కృష్ణారెడ్డి ఉన్నారు. 4 ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి ఉన్నారు. తాండూరికి కూడా బుయ్యని మనోహర్ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. తాండూరికి బుయ్యని మనోహర్ రెడ్డి ఉన్నాడు, బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. పాపం పోలీసులు 4 ముఖ్యమంత్రులు 2 ఎమ్మెల్యేలు చెప్పిన తర్వాత వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? సో కానీ చట్టం అందరికీ సమానము, రాజ్యాంగం అందరికీ సమానము. మీరు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి. కోర్టులు ఉన్నాయి. కోర్టులు ఈ దేశంలో ముఖ్యమంత్రులని జైలుకు పంపించిన కోర్టులు ఈ దేశంలోనే అంత గొప్ప న్యాయ వ్యవస్థ ఉన్నది. ఖచ్చితంగా మేము దీని నుంచి పులుగడిగిన ముత్యంలాగా బయటపడతాం. మీ సంగతి చూస్తామని కాంగ్రెస్ ముఖ్యమంత్రిని, 4 ముఖ్యమంత్రుల్ని, 2 ఎమ్మెల్యేలని, బుయ్యని బ్రదర్స్ని హెచ్చరిస్తాం. 144 సెక్షన్ ఉల్లంఘించుండు, ఆయన మీద కేసు పెట్టండి అని అడిగినాం. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు, నేను ఇందాక పేరు చెప్పినా కూడా మళ్ళీ రిపోర్ట్ చేస్తా. మనోహర్ రెడ్డి గారు, కరణం పురుషోత్తం గారు, డిసిసి అధ్యక్షుడు దారాసింగ్ గారు, స్వప్న పరిమళ్ గారు, రవిగౌడ్ గారు, వీళ్ళందరూ కూడా మొన్న కౌంటింగ్ కేంద్రానికి పోయింది. ఇంకా 5 వార్డుల ఎన్నికల ఫలితాలు రాకముందే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి గోల్మాల్ చేసి వాళ్ళకి అలవాటే ఇన్ని ఆ బ్యాలెట్లు తీసి ఇంకో వాళ్ళ డబ్బాలో వేసుకోవడం అనేది వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. అది చేద్దామని పోయినరు. కాబట్టి ఎందుకంటే పోటాపోటీ ఫైట్ అయింది. వాళ్ళకి ఫైనల్గా వాళ్ళకి 19 వచ్చినాయి, వాళ్ళకి 12 వచ్చినాయి. 5 వార్డులలో మేము 36 కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయినాం. సో లాస్ట్ 3-4 వార్డులు గెలిస్తే ఎక్కడ కష్టమవుతుందో వాళ్ళకి అని చెప్పి తారుమారు చేయడానికి పోయినరు. ఎన్నికల కోడ్ని ఉల్లంఘించిండ్రు, దానికి పోలీసులు అనుమతించిండ్రు. దాని మీద మేము ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తాం. కానీ మనోహర్ రెడ్డి మీద కేసు పెట్టాలి మీరని మేము పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాము. అయితే మేము ఇక్కడికి వచ్చినాం. టౌన్ సిఐ గారు లేరు. ఈరోజు శివరాత్రి, మొత్తం బందోబస్తులు ఉన్నారు. సిఐ గారు దాన్ని మేము అర్థం చేసుకుంటాం. వెయిట్ చేసినాం. డిఎస్పీ గారు వచ్చారు. డిఎస్పీ గారిని అడిగినాం. ఆయన చాలా 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 సహకారం చేసిండు. ఆయన ఒక ఆఫీసర్గా తన బాధ్యతలు తెలిసిన డిఎస్పీ గారు మా కంప్లైంట్ తీసుకున్నారు, సంతకం పెట్టి అక్నాలెడ్జ్మెంట్ మీద. అంతవరకు చాలా బాగా జరిగింది. దాని మీద ఏం చర్యలు తీసుకుంటారనేది చూడాలి. ఒకవేళ పోలీసులు 4 ముఖ్యమంత్రుల 2 ఎమ్మెల్యేల ఒత్తిడికి లోనయ్యేమి చేయలేదనుకోండి, ఇంకా పైకి పోతాం, సుప్రీంకోర్టు దాకా పోతాం. నేను ఇంతకుముందే చెప్పిన ముఖ్యమంత్రులను కూడా బొక్కలు దోసి జైల్లో పెట్టిన సుప్రీం న్యాయ వ్యవస్థ మన దేశంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము మా విశ్వాసం.